ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక వైబ్రేషన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సరిలేరు మీకెవరు అన్నట్లుగా ఆయన పాలన ఉంది. సరిరారు మీకెవరు, మీ స్పీడ్కి ఎవరు కూడా తట్టుకోలేరు అన్నట్టుగానే ఉంది ఆయన పాలన. నిజమే, ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ లెవెల్. నేటి రాజకీయాలకి ఒక స్ఫూర్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. మీ స్పీడు కంట్రోల్ చేసేది ఎవరంటే ఎవరు లేరు. పాలన మీద పూర్తి పట్టు సాధించారు. ఒకవైపు పార్టీ మీద పూర్తిగా పట్టు సాధించారు. అన్ని శాఖల మీద సమన్వయం చేసుకుంటూ ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, గ్రామీణ నీటిపారుదల, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని శాఖలకు అన్నీ తీసుకొచ్చిన వ్యక్తి అంటే మరి ఆ వ్యక్తినేనా? ఆ వ్యక్తిని అనేక మాటలు అన్న వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారు అన్న నోరు మోగపోయింది. ఎక్కడ కార్పొరేటర్ కూడా గెలవనన్నారు. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి కొడాల నాయన లాంటి వాళ్ళు ఉన్నారు. రోజా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇటువంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే ఆయన చూపించడానికి ఇష్టపడిన పేపర్లు కూడా వేలాది మంది జనం, లక్షలాది మంది జనం వస్తే 12వ పేజీ 13 చూపించే పేపర్లు కూడా ఈరోజు పతాక శీర్షికలో ఫస్ట్ పేజీలు వేస్తున్నాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీడియా సపోర్ట్ లేకపోయినా ఈరోజు సక్సెస్ చేసి చూపించాడు. ప్రధాని నోట ఈయన పవన్ గారు తుఫాన్ అనిపించుకున్నారంటే మరి సరిలేరు మీకెవరు అనకుండా ఏమంటాం? మరి ఆయన స్పీడ్తో ఈరోజు పాలన మీద పొట్టు సాధించింది చూస్తూ ఉంటే, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న తీరు చూస్తూ ఉంటే మరి ఏమనాలి పవన్ కళ్యాణ్ గారిని? ఎక్కడా గెలవడు అన్నారు ఆయన్ని. రాజకీయాలకే పనికిరాడన్నాడు. రంగులు వేసుకోమని చెప్పి విమర్శించారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలి? వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయి వాళ్ళు గేటు దాటి, ఈయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్న వాళ్ళు వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రావడానికే భయపడిన పరిస్థితి తీసుకొచ్చాడంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్పుకోవాలా? ఎటువంటి అనుభవం లేదు. ఎక్కువ చదువుకోలే, ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాన్ని చదివాడు, ఈ దేశాన్ని గురించి చదివాడు. కాబట్టి ఈరోజు సరిలేరు మీకెవరు పవన్ కళ్యాణ్ గారు అని ఎవరైతే చూపించిన పేపర్లు చూపిస్తున్నాయి, ఎవరైతే చూపించిన ఫ్రంట్ లైన్ మీడియా కూడా టైటిల్స్ పెట్టి బర్నింగ్ టాపిక్లో ఆయన వేస్తున్నాయి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి ఎదిగాడో మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆయన్ని మనం కొంతమంది మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని పేపర్లు కావచ్చు, మేము చూపిపోతే ఆయన గురించి ఎవరు తెలియదని అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఆయన ఆ స్థాయికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు కదా. దేశ ప్రధాని పక్కన ఆయన నుంచున్నాడంటే ఆయన్ని మరి ఏమనుకోవాలా? ఒక తెలుగువాడిగా మనం అందరం గర్వపడాలి కదా. ఈయన రాజకీయాల పనికిరాని పరిస్థితి నుంచి ఈయన పవన్ గారు తుఫాన్ అనే స్థాయికి ఎదిగాడంటే ఒక్క రోజులో వచ్చింది కాదు. దశాబ్దం పైన పోరాటం, ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష, పదవీకాంక్ష లేకపోవటం, డబ్బు సంపాదించాలని ఏవ లేకపోవటం, తనకు వచ్చిన సంపాదనే, సినిమాల ద్వారా వచ్చిన సంపాదన పేద ప్రజలకు పంచాలనే ఆలోచన ఉండటమే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదగటానికి కారణం. ముందుగానే సంక్రాంతి వేడుకలు పిఠాపురంలో దృష్టి పెట్టాడు. ప్రతిపక్షాలు కూడా ఎలర్ట్ అయినాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి ఇప్పుడు మొత్తం దృష్టి అంతా పవన్ కళ్యాణ్ గారు వైపే మళ్ళింది. ఈ పొత్తు పొడవకూడదు అనుకున్నారు, ఈ కూటమి కట్టకూడదు అనుకున్నారు. కాబట్టి పొత్తు పొడిచింది, కూటమి విజయం సాధించింది. దానికి ప్రధానమైన కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టాడు. గోదావరి జిల్లాలే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు, ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే అధికారంలో వస్తారు. ఉభయ గోదావరి జిల్లా ఈస్ట్ వెస్ట్ చూసుకున్న 33 సీట్లు మొత్తం కంప్లీట్ 0కే వైసీపీ పరిమితం చేశాడు చెప్పి పవన్ కళ్యాణ్ గారు. జగన్ నిన్న అదపాదాలను తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి అధికారం కోల్పోయేటి చేసి 11 సీట్లకే వైసీపీకి పరిమితం చేశాడు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకే కాన్సన్ట్రేషన్ చేశారు. మరి పాలన ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తూ అభిమానులు కావచ్చు, తన వెనకున్న తన సమాజవర్గం, కాపు సమాజవర్గంతో యావత్తు 95% ఆయన వైపు నిలబడ్డారు. కాబట్టి కూటమి విజయం సాధించింది. మరి ఆయన తెలుసు పల్సు గోదావరి జిల్లాలో ఎంత స్ట్రెంత్ అనేది. ఆ గోదావరి జిల్లాలో ఈస్టు పిఠాపురం మీద దృష్టి పెట్టాడు. ఉప్పాడు బీచ్ కాడి నుంచి అభివృద్ధి పనులు చేపట్టాడు. ఎప్పుడు లేని విధంగా దేశంలోనే పిఠాపురం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా కాకినాడ వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ మీటింగ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో కూడా తెలుసుకుంటున్నాడు. పూర్తిగా ముఖ్యమంత్రికి ఎంత హోదా ఉందో, ఉప ముఖ్యమంత్రి అని పేరే కానీ ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నాడంటే ఏ స్థాయికి ఎదిగిపోయాడో పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎందుకు పనికిరానని పరిస్థితి నుంచి ఈయనే రాజకీయాలకు పనికొస్తాడు, ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే స్థాయికి తీసుకొచ్చుకున్నాడంటే మరి ఓటమి అనే గుణపాఠం నుంచి ఆయన ఎన్నో నేర్చుకున్నాడు. ఈరోజు విజయం బాధ్యత మరింత పెరిగింది. విజయం అనేది పొంగిపోట్ల పాలన మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈరోజు వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు జగన్ రాడు అనే పరిస్థితి తీసుకొచ్చారంటే, నేను ఉన్నంత వరకు రాజకీయాల్లో రాబోయే 15 సంవత్సరాలు మాదే, జగన్ ఇక రాయనీను అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జిల్లా పర్యటనకి శ్రీకారం చుట్టాడు.
జనసేన పార్టీని సంస్థాగతంగా ఈరోజు 14 లక్షల మంది శాశ్వత సభ్యుల నుంచి ఇంకా స్ట్రెంత్ తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉభయ గోదావరి జిల్లాలనే మీద పట్టు సాధించాడంటే, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖలకు పట్టు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, గ్రామీణాభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఇదే సమయంలో జపాన్ గవర్నమెంట్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు కూడా పొందాడంటే, ఇందుగలడు అందులేడు అన్నట్టు ఎందెందు వెతికినా పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు. దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి 100 కోట్ల మంది హిందువులకు సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనపడుతున్నాడు. ఇంకోవైపు ఆడపిల్లలకు రక్షణ కల్పించే ఒక యోధుడిగా కనపడతా ఉన్నాడు. మహిళలకి అందులో క్రీడాకారులకి 84 లక్షలు సొంత డబ్బిచ్చి ఈ దేశ క్రీడారంగాన్ని ప్రోత్సహించాడు. అదేవిధంగా మోదీ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి కావాలని ఆయన వెన్నంటి ఉండే ఆయన ప్రధాన శిష్యుడిగా కనపడతా ఉన్నాడు. మరి ఏ విధంగా చూసుకున్నా 33 దశాబ్దాల నుంచి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ, జపాన్ ప్రభుత్వం కత్తిసాము నేర్చుకుంటూ ఈరోజు వాళ్ళ గౌరవం కూడా పురస్కారాన్ని పొందాడు అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఆషామాషికి ఎదిగిన వ్యక్తి కాదు. నేటి తరానికి, భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తి ప్రదాతగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు.